వలన మీ ఆత్మను మాపై కుమ్మరించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ సన్నిధిలో ఆనందం ఉన్నది ప్రభా, మీ సన్నిధిలో సమాధానం ఉన్నది, మీ సన్నిధిలో నెమ్మది ఉంది ప్రభా. మీ సన్నిధిలో ఉన్న సమాధానాన్ని, మీ సన్నిధిలో ఉన్న నెమ్మదిని, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరు మాత్రమే మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 165. చూద్దాం. 10వ అధ్యాయము 17-18. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనదంటే మనం ఎలా ఉండాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఏ రీతిగా ఉండాలో, అసలు మనం జీవిస్తున్న ఈ లోకంలో ఏ రీతిగా మనం నడుచుకోవాలో అన్ని విషయాలు కూడా దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. అర్థం చేసుకోవడమే మనకు రావాలి. దేవుని మాటలను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దానిని మనము అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి. ఈ రోజున జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత దర్శించబడి దేవుని చేత కొనబడిన తర్వాత అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆయనతో సహవాసం చేసిన వ్యక్తి, ఆయన కొరకు ప్రయాసపడిన వ్యక్తి, అనేకులు దేవుని మార్గంలోనికి నడవడానికి ఒక మార్గదర్శిగా ఎన్నుకొనబడిన వ్యక్తి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే అర్థము, ఎవరైనా ఏ విషయంలోనైనా సరే ఒకవేళ అతిశయాన్ని కలిగి ఉంటే అది ఎవరిని బట్టి? ఈ రోజున ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించింది. ఈ రోజున మనం అనుభవిస్తున్న ఆరోగ్యము ఎవరు అనుగ్రహించింది? దేవుడు అనుగ్రహించింది. ఈ రోజున మనం కలిగి ఉన్న బలము ఎవరు అనుగ్రహించింది? దేవుడు అనుగ్రహించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది బలమును బట్టి విర్రవీగుతూ ఉంటారు. కొంతమంది తమకున్న బలగాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ వారికి దేవుని ప్రేమ తెలియకపోవచ్చు. అఫ్ కోర్స్ వారికి దేవుని యొక్క బైబిల్ యొక్క వాక్యాలు తెలియకపోవచ్చు. అయితే దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండి ఆయనలో ఎదుగుతున్న మనము, ఆత్మీయతలో వర్ధిల్లుతున్న మనము ఎవరి యందు అతిశయించాలి? ఎవరి యందండి? దేవుని యందు మాత్రమే. నీ పక్షాన నా పక్షాన వ్యాజ్యమాడేవారు అయినా, నీ పక్షాన నా పక్షాన యుద్ధము చేసేవారు అయినా, నీ పక్షాన నా పక్షాన నిలబడి ఏం చేస్తాడంట? మన పక్షంగా నిలబడి ఆయన అనేక కార్యములు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ రోజున దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే దేవుని యందు అతిశయించట్లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే. నిన్ను రక్షించి పాపముల నుంచి విడిపించిన ఆ ప్రభువును బట్టి అతిశయించాలి. మనం కలిగి ఉన్నది దేని బట్టి కూడా మనం అతిశయించకూడదు. దేవుడు మనకు అన్ని ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క దానములు. ప్రభువును బట్టి మనం కనపరచాలి ప్రతి విషయంలో. ఒక రోజు ఒక అబ్బాయి ఐఫోన్ కొనుక్కున్నాడంట. ఏం కొనుక్కున్నాడు? 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాడు. 2 లక్షలు పెట్టుకుని ఐఫోన్ కొనుక్కొని అలా ముందుగా చూసుకుంటున్నాడంట. ఇదేంటి? ఎంత?
2 లక్షలు పెట్టి కొనుక్కున్న ఐఫోన్, అది చాలా విలువైంది నిజమే, అది చాలా యోగ్యమైనది నిజమే, అందరూ వాడే ఫోన్ కన్నా చాలా ఖరీదైంది. కానీ నేనంటాను ప్రభు కన్నా విలువైంది కానీ కాదు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంట, దాన్ని చూసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు. ఒకరోజు నా తండ్రి గారు అన్నారంట, అరే ఏంటిరా నువ్వు అలా మురిసిపోతున్నావు అని అడిగాడంట. ఎవరంటే 2 లక్షల ఫోను నా ఫ్రెండ్స్కి ఎవరికి లేదు తెలుసా, నా ఫ్రెండ్స్కి ఎవరు లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర లేదు ఇంత ఖరీదైన ఫోను, ఆ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి దేన్ని బట్టి ఆశ్రయిస్తున్నాడు మీకు అర్థమై ఉంటారు. దీన్ని బట్టి తాను కలిగిన ఐఫోన్ కొనుక్కోద్దని చెప్పట్లా, కొనుక్కోండి, మంచిగా ఉండాలి, దేవుని బిడ్డలు అన్నింటిలోనూ ఆశీర్వాదంగా ఉండాలి. అయితే దాన్ని బట్టి ఆశ్రయిస్తున్నాడు ఆ అబ్బాయి. అయితే తండ్రి చెప్పాడంట, రే నీ తండ్రి ఒకప్పుడు ఎవరో తెలుసా, పేదవాడు, కూలి నాగి చేసి దేవుని కృపను బట్టి ఎంత స్థాయికి ఎదిగానురా నేను. ఈ రోజున నీవు ఎంత ఖరీదైన ఫోన్ వాడుతున్నావంటే ఆయన దయ వల్లే. అది కొనివ్వడానికి ఆ స్థితి ఇచ్చింది నాకు యేసుక్రీస్తు ప్రభువారే. గట్టిగా స్తోత్రం చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారే. నువ్వు దాన్ని చూసుకొని మురిసిపోతున్నావేంట్రా? ఆ ఫోన్ నీకు వచ్చిందా? నేనే కదా. నాకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా నువ్వు? కొన్ని ఏసైకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? డాడీ ఎప్పుడు చెప్పలేదు, లేదు. నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు వచ్చేయడానికి లేదు. ఈ రోజు నీ దగ్గర ఉంది, ఒకవేళ రేపు పోవచ్చు. అదవుతుందా? వాళ్ళ డాడీ ఏం చెప్పాడంట, ఒరే ఈ రోజు నీ దగ్గర ఉన్న 2 లక్షల రూపాయల ఫోన్ బట్టి నువ్వు వచ్చేయపడద్దు. ఈ రోజు నీ దగ్గర ఉంది, రేపు నీ దగ్గర ఉంటుందని గ్యారెంటీ ఉందా? లేదు. అటువంటి గ్యారెంటీ లేని దానికోసం నువ్వు వచ్చేయపడుతున్నావు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు అంతే, దేవుని బట్టి ఆశ్రయించట్లేదు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు రక్షణ దయచేశాడు, ఆయన ప్రాణాన్ని నా కొరకు త్యాగం చేశాడనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు. అటువంటి ఆలోచన ఉంటే నిజంగా వాళ్ళు భక్తిలో వర్ధిల్లుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం ఎందుకు ప్రయాసపడాలి? ఆయన రాజ్యం కొరకు. ఒకనొక దినం వస్తుంది, ఆ దినంలో ఆయన రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే మనం ఇక్కడ ఎలాంటి భక్తి చేయాలో తెలుసా? నిష్కల్మషమైన భక్తి చేయాలి. చాలా మంది అనుకుంటారు, నేను చేయలేనండి. ఎందుకు చేయగలం. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య మనిషిని వేధిస్తుంది, సమస్యలు మనిషిని బాధ పెడతాయి, కష్టాలు దేవుని బాధ పెడతాయి. అయితే అవి శాశ్వతం కాదండి, అవి ఏమాత్రం శాశ్వతం కాదు. అది ఈ లోక పరంగానే. అయితే మనకంటూ ఒక రాజ్యము దేవుడు సిద్ధపరిచాడు. ఆ రోజు అబ్బాయి ఏంటంటే వాడు డాడీతో, డాడీ నువ్వు నాకు చెప్పి మంచి పని చేసావు, నువ్వు నాకు కనుక చెప్పలేకపోతే ఇప్పటికి నేను నా ఫ్రెండ్స్ని చాలా తక్కువగా చూస్తున్నాను. ఎందుకో తెలుసా? కేవలం నేను కలిగి ఉన్న ఐఫోన్ బట్టి నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను చాలా నిజంగా చూస్తున్నాను డాడీ. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫోన్ వాళ్ళ దగ్గర లేదు. నేను చాలా నిశ్చయంగా చూస్తున్నాను. అయితే ఈ రోజు నువ్వు చెప్పావు డాడీ, నా మనసుని మార్చుకుంటా, నా బ్రతుకు నేను మార్చుకుంటా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య నేను మహిమపరుస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప తీర్మానం. ఈ రోజున వాక్యం ఇచ్చిన దైవజనాంగమా, ప్రభువుని బట్టి మనం అనుసరించాలి. ప్రభువుని బట్టి మనం ఏం చేయాలంట? అనుసరించాలి. ప్రభువా నీవు చాలు, నాకు నీవు చాలు అన్న భక్తులు చెప్తున్నాడు. ఓ కొరింథీ సంఘమా, మీరెందుకు దేవుని ఉద్దేశంలో ఉన్న మీరు దేవుని మార్గంలో నుండి తప్పిపోతున్నారు? దేవుని యొక్క మార్గంలో నుండి ఎందుకు మీరు పెడదారి పడుతున్నారు? మీ ఎడల దేవునికి ఒక అమూల్యమైన ఉద్దేశం ఉంది. మీ ఎడల దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంది. మానవ బుద్ధులు, మానవ ఆలోచనలు దేవుని ప్రణాళికను తప్పిస్తాయి. వాక్యం దైవజనంగమా, ఆ రోజు వాళ్ళ డాడీ చెప్పిన వెంటనే ఆ అబ్బాయి మార్పు చెందాడు. ఈ రోజు పరమ తండ్రి అయిన మన డాడీ చెప్తా ఉంటాడు, ప్రతిరోజు చెప్తా ఉంటాడు, ప్రతి వారము వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనము ఆలకించాలి. అక్కడ రాయబడిన మాట 18వ వాక్యం, ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు.
ఈ రోజున మనం ఎలాంటి భక్తి చేయాలి? ఈ దినాల్లో మనం ఎలాంటి భక్తి చేయాలి? ఎదుటి వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎదుటి వారు మనకన్నా ఎంత బాగున్నా వారిని కాదు మనం చూడాల్సింది. వారిని కాదు మనం చూడాల్సింది. ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు. అంటే ఈ రోజున మనము ప్రభువు మెచ్చుకునే భక్తి చేసే జాబితాలో మనం ముందుగాక. ఏ జాబితాలో ఉండాలండి? మనము ప్రభువు మెచ్చుకునే అటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. ఏదో దేవుడి సన్నిధికి వచ్చాం, లేదు, దేవుడు నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నేను కావాలని కోరుకుంటున్నాను, నీవు ఆయన ప్రత్యేకం. చాలా మంది అనుకుంటారు, నేనెవరికి ప్రత్యేకం అండి? మనుషులకు ప్రత్యేకం ఉన్న మనుషుల ప్రేమ కొంతకాలమే, అవసరం తీరే వరకే. అదే నీ కొరకు ప్రాణం పెట్టి యేసయ్య ప్రేమ శాశ్వత కాలం. ఏ కాలమైనా చప్పట్లు గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ప్రేమ కొద్ది కాలమే. మన వాడు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు బాధపడ అవసరం లేదు. నిన్ను ప్రేమించి యేసయ్య ఉన్నాడు. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. అటువంటి భక్తి మనం చేయాలి. అర్థమవుతుందండి? ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే, ప్రభు భక్తిలో ఉన్నప్పటికీ కూడా హృదయం కల్మషంతో నిండిపోతుంది. లేదు, అటువంటి భక్తి మనకొద్దు. నేను ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తాను ఈ రోజున. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తిగా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీకే ఆ యొక్క అవకాశాన్ని వదిలేస్తున్నా. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము, పేజ్ నెంబర్ 70, 10వ వాక్యం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషులను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నా. నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఈసారి నవ్వే చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా ప్రార్థన చేసే స్వభావం కలిగిన వారే. ఇద్దరు కూడా దేవుడు అంటే అమితమైన ప్రేమ కలిగిన వారే. ఇద్దరికి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడు అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళిద్దరు కూడా దేవాలయంకు వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి పరిసయ్యుడు, అయితే భక్తి కలిగిన వాడు, చాలా భక్తి కలిగిన వాడు. అయితే ఒక అవగుణ లక్షణం ఉంది. అతను ప్రార్థించేటప్పుడే తన ప్రార్థనలో ఏం కనబడుతుంది? గర్వం కనబడుతుంది. ఆ ప్రార్థనలో ఏం కనబడుతుందంటే అసూయ కనబడుతుంది. ఆ ప్రార్థనలో ఏం కనబడుతుందో తెలుసా? ఇతరుల కన్నా నేనే ఒక స్థితిలో ఉన్నాను, దేవుడికి నేనే ఒక మంచి భక్తి చేసి నేనే భక్తి పొందను అనే ఒక కోపం చెందిన వాడిగా ఉన్నాడు.
ఆయన ఏమంటున్నాడంటే ఫస్ట్ అంటున్నాడు, దేవా ఎంత చక్కగా పలుకుతున్నాడో. స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టింగే ఏమని చెప్తున్నాడంటే దేవునికి స్తుతులు చెప్పట్లేదు, దేవునికి కృతజ్ఞతలు చెప్పట్లేదు. ఇవన్నీ ఎత్తిన తర్వాత లాస్ట్ లో చెప్తాడు కృతజ్ఞతలు. అక్కడ అంటున్నాడు, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులని ఇతర మనుషులను, అంటే నేను చోరులుగా లేను, ఇతరులకు అన్యాయం చేసేవారిగా లేను, వ్యభిచారం చేసేవారిగా లేను, అలాగే ఈ సుంకరిలాగా కూడా లేనందుకు నీకు వందనాలు. వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నా, నాకు వచ్చిన సంపాదనలో 10వ భాగం ఇచ్చేస్తున్నా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా లేదు. ఈ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా లేదు. ఈ ప్రార్థన దేవుని దృష్టికి ఏమాత్రం కూడా యోగ్యమైనదిగా కనిపించట్లా. అయితే రెండో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. 11వ వాక్యం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారే చెప్పారు ఈ మాటలు స్వయంగా. ఎవరు చెప్పారండి? యేసు ప్రభువారే. ఈ రోజున చాలా మంది తమకున్న విధానాన్ని బట్టి, తమకున్న దాన్ని బట్టి అతిశయించే వారుగా ఉన్నారు. కానీ నేను దేవుని దృష్టిలో మెప్పు పొందాలి, నా దేవుని దృష్టికి నేను యోగ్యుడిగా ఎంచబడాలి, నా దేవుని దృష్టికి నేను యోగ్యుడిగా ఉన్నానా, నా దేవుని దృష్టికి నేను యోగ్యుడిగా ఉన్నానా, నా భక్తి దేవుడికి కనిపిస్తుందా, అసలు నాలాంటి వాడిని దేవుడు అసలు క్షమిస్తాడా, ఇటువంటి ఆలోచన విధానంలో మనం వెళ్ళాలి. ఈ రోజున రక్షణ పొంది బాప్తిసం పొంది ఈ రోజున చాలా మంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రభుని నువ్వు నొప్పించకూడదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన యేసయ్య హృదయాన్ని నువ్వు పళ్ళెంతో గుచ్చడానికి వీల్లేదు. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఒక వ్యక్తి ప్రార్థనేమో దేవునికి ఏమాత్రం కూడా యోగ్యంగా లేదు. అయితే ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడంట? సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము తట్టు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలట్లేదు. ప్రభువా నేను ఇంత పాపాత్ముడే, నన్ను క్షమించావు అని రొమ్ములు కొట్టుకుంటూ, ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుంటూ, ప్రభువా నా జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను, నా జీవితంలో చాలా మందిని నేను హింసించాను, చాలా మంది కుటుంబాలు నేను పాడు చేశాను, చాలా మంది జీవితాలు నేను నాశనం చేశాను, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని సన్నిధి చూస్తూ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తా ఉన్నాడు. భక్తించిన దైవ జనకమా, ఎంత పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన! ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవుని మెప్పు పొందుకున్న వ్యక్తి ఎవరు? దేవుని ద్వారా మెచ్చుకొనబడిన వ్యక్తి ఎవరు? అక్కడ చెప్తున్నాడు, ఆమె నీతిమంతులను కొందరి గురించి ఆయన ఈ ఉపమానం చెప్పారు. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు, కానీ ఎవరైతే యేసయ్యను శుద్ధమైన హృదయంతో ఆయన అనుసరిస్తారో వారందరూ నీతిమంతులుగా మార్చబడతారు. గట్టిగా ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కొరకు జీవించాలి? ఎవరు మెచ్చుకునే భక్తిని మనం చేయాలి? ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఈ రోజున ఒక్కరిస్తున్న దైవ జనాంగమా, మనుషుల దృష్టిలో మనం యోగ్యులుగా లేకపోయినా పర్లేదు, మనుషులు మనల్ని గౌరవించకపోయినా పర్లేదు, మనుషులు మనల్ని ప్రేమించకపోయినా పర్లేదు, మనుషుల దృష్టిలో మనం మంచివారు అనిపించుకోకపోయినా పర్లేదు, కానీ దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఎంచబడాలి. ఇటువంటి భక్తి జీవితం మనం చేయాలండి. ఇటువంటి భక్తులు మనం సాగాలి. మీరు అనుకోవచ్చు, మాస్టర్ గారు మా కష్టాలు సంగతి ఏంటి, మాకు వస్తున్న సమస్యల సంగతి ఏంటి? నేను చెప్తున్నాను, ఈ ప్రశ్నలకు సమస్యలకు ఆయనే జవాబు. ఎవరు? నువ్వు చెప్పాలి. యేసయ్యే ప్రతి దానికి జవాబు అండి.
నీకున్న ప్రతి సమస్యకు ఆయనే జవాబు. ఆయనే జవాబును సమాధానం ఇచ్చే దేవుడు. మన భక్తిని మనం చేసుకుంటూ పోతే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఈ రోజున చాలా మంది భక్తులు నిలవడానికి కారణము అతిశయిస్తున్నారు వారికి వారే. లేదు, ప్రభువుని బట్టి అతిశయించాలి. ఒక మంచి సింగర్ చాలా మంది అనుకున్నారు, మీ అందరికీ తెలిసిన వాళ్ళే. అయితే ఆ వ్యక్తి ప్రభు పాటలు పాడమంటే పాడదామని 4 పాటలు సమకూర్చుకున్నారు, కానీ ఆఖరికి పాడలేకపోయారు. తర్వాత మరొక వ్యక్తి పాడారు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తర్వాత రోజుల్లో ఇంకో వ్యక్తి లేపాడు దేవుడు. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క దశకు దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సందర్భంలో వారిని దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభుని మహిమపరచాలి, ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని మహిమపరచాలి. అయితే ఆ వ్యక్తి తాము కలిగిన స్వరాన్ని బట్టి ఏం చేశాడో తెలుసా? అతిశయించాడు. లేదు, మనకు ఏదున్నప్పటికీ కూడా ప్రభుని బట్టే ఒక మంచి గాయకుడిగా మార్చబడ్డాడు. క్రైస్తవ లోకానికి అతని కన్నా ఎవరు గొప్పగా పాడలేరు. అతిశయం అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కారణం ఏంటో తెలుసా? ఇతరులు నాకన్నా పాడలేరు. ఇది అపవాది స్వభావం. ఈ స్వభావాన్ని మనం హృదయం తెచ్చుకోకూడదు. నాకున్న స్వరాన్ని బట్టి నేను దేవుని మహిమపరిస్తే, నీకున్న స్వరాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతను కూడా ప్రభువా నేను సుంకరిగా లేనందుకు నీకు వందనాలు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యత కాదండి. ఈ రోజున చాలా మంది భక్తులు నిలబడలేకపోతున్నారు. లేదు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఇంకా మంచి భక్తిని చేసి అనేకులకు ఆదర్శకరంగా ఉందుము గాక. నోరు తెరిచి గట్టిగా చెప్పండి. నోరు తెరిచి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరు మెచ్చుకోవాలి? మన భక్తిని ఎవరు మెచ్చుకోవాలి? మన ప్రార్థన జీవితాన్ని ఎవరు మెచ్చుకోవాలి? ఆయన మెచ్చుకోవాలి. నజరేయుడైన యేసయ్య మెచ్చుకోవాలి. అటువంటి భక్తి రీతి మొదలుకొని మనం చేతుము గాక, మనము చేతుము గాక, మనము రగిలింపబడదుము గాక, మనము చీలింపబడదుము గాక. ఆమేన్. అటువంటి భక్తి జీవితాన్ని చేస్తే అంత బాగుంటుంది. ప్రభువు మెచ్చుకునే ప్రార్థన చేశాడు శుంకరి. ప్రభు అనే పాపి. నిజమే, ఒకప్పుడు మనం కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అయితే ఆయన రక్తం ద్వారా కడగబడి ఇప్పుడు ఆయన మనం సమీపస్తులుగా ఉన్నాం. సమీపస్తులుగా ఉన్నాం కానీ ఆయన మనసు తెలుసుకుంటలేదు. చూడండి, కొంతమంది పరిచయం అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాలు, వారి స్వభావాలు తెలుస్తాయి. ఒక పరిచయం ఏర్పడిన తర్వాత అది గృహాల దగ్గర కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఒకరికి ఒకరు ఒక ఇంటి వారికి మరొక ఇంటి వారి పరిచయం అయిన తర్వాత ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత వారి స్వభావాలు వీళ్ళకి తెలుస్తాయి, వీళ్ళ స్వభావాలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. విచిత్రం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడిని సేవిస్తున్నాం కానీ, దేవుడిని మహిమపరుస్తున్నాం కానీ, యేసయ్య హృదయం ఏంటో తెలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అదే బాధ కలిగించే విషయం. యేసయ్య హృదయాన్ని తెలుసుకోలేని వారు, యేసయ్య మనసును తెలుసుకోలేని వారుగా మనం ఉండకూడదు. అటువంటి సంఘంగా మన సంఘం ఉండకూడదు. మన సంఘం ఎలా ఉండాలంట? ముడతైన మచ్చైనా లేని, కలంకం లేని, నిష్కలంకమైన సంఘముగా మన సంఘము తీర్చిదిద్దబడును గాక. ప్రభువు చేత మెచ్చుకోబడాలి. మన భక్తి ఆ రీతిగా ఉండాలి. నీవే పరిశీలన చేసుకోవాలి. వాక్యంలో రాయబడింది కదా, మనం ప్రతి నెల బల తీసుకునేటప్పుడు చదువుకుంటాం, మనకు మనమే విమర్శించుకోవాలి. ఈరోజు నేను ఎందులో తప్పిపోయాను? అసలు ఈ రోజు నేను ఏం చేశాను ఉదయం నుంచి? అసలు ఈ రోజు ఉదయం నుంచి నా ప్రభు నేను జ్ఞాపకం చేసుకున్నానా? నా ప్రభు నేను మహిమపరిచానా అనే ఆలోచన విధానంలో మనం ఉండాలి. ప్రభు మెచ్చుకున్నాడు. ఆనాడు ఇద్దరు కూడా ప్రార్థన చేశారు, కానీ సుంకరి ప్రార్థనను దేవుడు మెచ్చుకున్నాడు. నీతిమంతుడుగా అతను తీర్చబడ్డాడు. అతను నీతిమంతుడుగా ఎంచబడ్డాడని ప్రభు చెప్పారు. అలాగే బైబిల్ గ్రంథంలో యేసయ్య ద్వారా మెచ్చుకొనబడిన ఒక వ్యక్తి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం.
వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వాక్యం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి హల్లెలూయా. ఏం పేరు తన పేరు చెప్పండి. ఏం పేరండి చెప్పండి. కోరికలు చెప్పండి. నతనయేలు. గట్టిగా చెప్పండి. నతనయేలు. ప్రభువారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా, ఎవరంట? నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం కూడా ఉందా? లేదో. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రుడు సూర్య చంద్రుడు ప్రభువు క్రీస్తు పెరుగై ఉన్నాయా. యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన అవినీతియే దయాచము, భక్తి కలుపేని రాజ్యము. అవినీతియే దయాచము, భక్తి కలుపేని రాజ్యము. ఓ సందేశములు కవడంతేని రాజ్యం, నీతి న్యాయం సంతోషం రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన. ఆమేన్. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో చేతులు పైకి చూద్దాం. మన గోలేంటి చెప్పండి. ఇప్పుడు మన గోలేంటి? ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా వండుకొని తినేసి రెస్ట్ తీసుకోవాలి. ఈ లోకపరంగా మనం చేయవచ్చు. అయితే మనకున్న గోల్ ఏంటంటే ఆయన రాజ్యంలో అందమైన రాజ్యం. అర్థవుతుందా? ఈ భూలోకంలో ఎంత అందమైన భవనాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ మించిన తేజస్సు కలిగిన అందమైన రాజ్యం. దానికి వర్ణన నేనే లేదు. ఇప్పుడు అటువంటి రాజ్యంలో మీరు నేను మనం అందరూ ఉండాలనేది ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. కాబట్టి ఆయన మనందరినీ కూడా తన సన్నిధిలో ఏర్పాటు చేసుకొని పిలిచి సిద్ధపరిచి నడిపిస్తూ ఉన్నారు. అయితే మనము కూడా ఎలా ఉండాలి? నతనయేలుగా మార్చబడాలి. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతని యందు ఏ కపటం ఉంది. దేవునికి మనం మంచి భక్తి చేసేవారిగా ఉండాలి. నేను ఒకటి చెప్తాను, మన కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్న ప్రభు అవన్నీ సరిచేస్తారు. అయితే నేను ఎప్పుడు చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ బైబిల్లో ఉన్న హానోక్ గారు. ఆయన
దేవునితో నడిచాడు. ఆయన కుటుంబం ఉంది, కుటుంబం ఉన్నప్పటికీ కూడా దేవునితో నడవడం మానలేదు. ఆయనకు బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని సేవించడం మానలేదు. వాక్యం వింటున్న దైవ సేవకులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం హృదయంలో స్వీకరించుదుము గాక, మన హృదయంలో నెవరు వేసుకుందుము గాక. ఇది మొదలుకొని ప్రభువు మెచ్చుకునే భక్తిని మనము చేయుదుము గాక. ఎవరిని కోరి నడుచుకోవాలి? మనం మనుషులు కాదు, ఫలానా వ్యక్తుల్ని కాదు, ఫలానా మనుషుల్ని కాదు, దేవుని బైబిల్లో రాయబడిన వ్యక్తులను మనం పోల్చుకొని నడవాలి. వారి ప్రకారం అంత భక్తి చేయాలి. అటువంటి విధానంలో మనము ఉందుము కాక. ఆయన అంటున్నాడు, వీరిలో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఏ తప్పు లేదు. ప్రభు మెచ్చుకున్నాడు, ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రోజున ఒకనొక రోజున మనం చూపిస్తున్నాం. అలాగే ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజున ప్రభు నీ కొరకు నా కొరకు ఒక సాక్ష్యం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భక్తిని మనం చేయుదుము గాక, అటువంటి భక్తిని మనం చేయుదుము గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వెంకిట్లో ఫలింపజేయును గాక. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం వచ్చి నీకు స్తోత్రాలు తండ్రి. అతిశయించు వారు ప్రభువుని అతిశయించాలని సెలవించారు. అవును తండ్రి, ఏముంది ప్రభు మా దగ్గర అతిశయించడానికి? మీరే మా అతిశయం ప్రభు, మీరే మా ఆధారము తండ్రి. మీరు లేకపోతే మా జీవితానికి విలువ లేదు ప్రభు, మీరు లేకపోతే మా జీవితం అయోగ్యమైనది ప్రభు. కేవలం నాయన, అయ్యా నాయన నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ గొప్పను బట్టి మేము జీవిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాము తండ్రి. అయ్యా మీకే కృతజ్ఞతలు ప్రభా, మీకే వందనాలయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీ ద్వారా మేము మెప్పు పొందాలి ప్రభా, మెప్పును పొందాలి తండ్రి. బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడాలా అని పిలిపించుకునే వారి ఆ యొక్క జాబితాలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మీరు మెచ్చుకునే భక్తిని మేము చేయను గాక. అయ్యా మీరు మెచ్చుకునే భక్తిని, అటువంటి భక్తి జీవితంలో మేము సాగుదుము గాక. అటువంటి ఆత్మీయులుగా మేము మార్చబడదుము గాక. అటువంటి ఆత్మీయులుగా మేము మార్చబడదుము గాక. అటువంటి ఆత్మీయులుగా మేము మార్చబడదుము గాక. చెప్పుకోదగ్గది ఏమీ లేదు ప్రభా మా దగ్గర. మీ కృప మాత్రమే మా దగ్గర ఉంది ప్రభా, మీ కృప మాత్రమే మా దగ్గర ఉంది ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మీ అందమైన రాజ్యంలో ప్రభా మాకు ప్రవేశాన్ని ఇవ్వడానికి మీరు ఎంతో ఆశ కలిగి ఎదుర్కొన్నారు ప్రభు. ఆశతో నాయన మీరు నాయన నా పిల్లలు నాతో ఉన్నారని మీరు చూస్తున్నారు తండ్రి. అటువంటి భక్తి జీవితంలో నీ పిల్లలు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నతను ఏలుకొండ జీవితాలు అసుంకరి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో నేను ఆకాశము తట్టు కనులెత్తడం కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నాడు ప్రభు. తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నతనీయులు నీ ద్వారా సాక్ష్యం పొందినట్లుగా మేము కూడా నీ ద్వారా మంచి సాక్ష్యము పొంది అయ్యా వారిలో మేము ఉండడానికి సహాయం. అటువంటి భక్తి కలిగిన జీవితాన్ని మేము జీవిస్తూ నీలో మేము నాయన నూరంతులుగా ఫలించడానికి సహాయించి ఈ పిల్లలందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా. ఇటువంటి వాక్యము అందరి హృదయాల్లో నిరంతరంగా మీరు ఫలింపచేయాలి. ఈ సేవా పరిచర్యను నా నాటికి విస్తరింపచేయాలి. ఇది మహిమా ఘనత ప్రభావం సమస్త మహిమా ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.